హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్ విత్ సత్య. ఈ ఎపిసోడ్లో టు ద పాయింట్ విత్ సత్యలో మాట్లాడడానికి జెన్ సెక్యూరిటీస్ జనరల్ మేనేజర్ వేణుగోపాల్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ వేణు గారు, ఎలా ఉన్నారు? హలో అండి. వేణు గారు, 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత శాతం 66.5, ఆంధ్రాలో 67.5, నేషనల్ యావరేజ్ కంటే చాలా తక్కువ ఉంది. ఓకే, లేటెస్ట్ డేటా మన దగ్గర లేదు కాబట్టి మేబీ నేషనల్ యావరేజ్తో ఉన్నా సరే ఇన్ అండ్ అరౌండ్ 75% ఉంటుందేమో. బట్ వేరేజ్ లిటరసీ రేట్ అలా ఉంచితే ఆర్థిక అక్షరాస్యత రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎంతవరకు ఉందని అనుకుంటున్నారు? ఈజ్ దర్ ఎనీ డేటా ఫర్ దాట్? ప్రత్యేకంగా ఏం లేదండి. కాకపోతే ఏంటంటే మీరన్న లిటరసీ గురించి చూస్తే 1947 అరౌండ్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 18% ఉండేది ఇండియాది. ఇప్పుడు రైట్ నో వీఆర్ అట్ 75, నియర్ టు 75. ఓకే, అది అక్రాస్ ఇండియా. సో మీరన్న అంటే అక్షరాస్యత ఉంది, కానీ ఈ ఆర్థిక అక్షరాస్యత అనేది మీరన్నది చాలా కీలకమైన విషయం. అది ఇవాళ చాలా తక్కువగానే ఉంది. అది అంటే ఉన్న వాళ్ళ వరకు బాగానే ఉంది, బట్ ఎక్కువ మంది పాపులేషన్లో ఇంకా కూడా చాలా ల్యాకింగ్ అయితే ఉంది. అంటే బ్రాడ్గా ఒక అవగాహన ఉన్నా కూడా ఇన్డెప్త్కి వెళ్తే ఒక్కొక్క అంటే మనకి అందుబాటులో ఉన్న అవెన్యూస్ ఏంటి, అక్కడ వచ్చే రిస్క్ రివార్డ్స్ ఏంటి, అట్లాంటి వాటి మీద పూర్తి స్థాయి అవగాహన అయితే ఎక్కువ మందికి లేదని చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీరు అన్న రెవెన్యూస్ ఏంటి అని, అసలు పొదుపుల్ని మదుపు మార్గాల్లోకి మళ్లించాలి అంటే మనకున్న ఎవెన్యూస్ ఏంటి? మదుపు కోసం మనకున్న ఎవెన్యూస్ ఏమిటి? అంటే ముఖ్యంగా దేశంలో ఒక 6-7 రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నాయండి. పొదుపు మదుపు రెండు కలిపి మనం కాంబినేషన్ ఒకటే అనుకుంటే, పెట్టుబడిగా మాట్లాడుకుంటే, ఒకటి బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, చిట్స్, తర్వాత స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ అండ్ ప్రీషియస్ మెటల్స్లో గోల్డ్, సిల్వర్, ఇలాంటివి అవెన్యూస్ మాత్రమే ఉన్నాయి. సో వీటిలో ఏంటంటే మనం ఆ అవెన్యూస్ని ఒక 4 కేటగిరీస్గా కనుక సెగ్రిగేట్ చేస్తే, ఒకటి ఇన్కమ్ జనరేటింగ్ అసెట్ క్లాస్ అంటే బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసు ఇలాంటివి, అలాగే బాండ్స్ లాంటివి, అలాగే వాల్యూ ప్రిజర్వింగ్ అంటే గోల్డ్, సిల్వర్ లాంటివి, గ్రోత్ అసెట్స్ అంటే రియల్ ఎస్టేట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ లాంటివి, ప్రొటెక్షన్ ఓరియంటెడ్ అంటేనేమో ఈ పెన్షను, యాన్యుటీసు, ఎన్పిఎస్ ఇలాంటివి. సో ఒక 4 కేటగిరీస్, బ్రాడ్ కేటగిరీస్ కింద కనుక చేస్తే మనం ఇన్కమ్ జనరేటింగ్, వాల్యూ ప్రిజర్వింగ్, గ్రోత్ అసెట్స్ అండ్ ప్రొటెక్షన్ ఓరియంటెడ్ 4 రకాలుగా మనకున్న అవెన్యూస్ని మనం విభజించవచ్చు. ఓకే, మన దగ్గర ఒక రూపాయి ఉందనుకోండి. ఈ రూపాయిని పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించాలి అనుకుంటే ఐడియల్ ఇన్వెస్టర్ ఎంతెంత శాతం దేనిలోకి ఎట్లా మళ్ళిస్తే ఒక ఐడియల్ ఇన్వెస్టర్ అని చెప్పేసి అనొచ్చు? అంటే బిఫోర్ దట్ ఏంటంటే అసలు జీవితంలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందు మనం రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళం కూడా. అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్న వయసు ఏంటి, మీ వయసు ఏంటి, మీరు ఇంకా అంటే మీరున్న ప్రొఫెషన్ ఏంటి, వ్యవసాయం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, అంటే మీకు బ్రతుకు తెరువు కోసం లేకపోతే ఇన్కమ్ సోర్స్ ఏంటి అనేది ఒకటి క్లారిటీ. ఒక సోర్సే ఉందా? కొన్ని ఫ్యామిలీలో 2 సంపాదిస్తూ ఉంటారు, కొన్ని ఫ్యామిలీస్కి ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఉంటాయి, అట్ కంఫర్టబుల్ ఒక స్టేజ్ ఉంటుంది. కొంత ఏంటంటే ఏమంటారు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. కొంతమందికి హెవీ రెస్పాన్సిబిలిటీస్, ఆర్థిక బరువు బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటాయి, కొంతమందికి అసలు పెద్దగా ఉండవు. సో బై అండ్ లార్జ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్. సో మీరు మీ ప్రొఫైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ వయసు, కుటుంబంలో మీ పాత్ర, మీరు ఇంకెంతకాలం పనిచేయబోతున్నారు, మీరు ప్రస్తుతం ఆర్జిస్తున్న ఆర్జన ఎంత, సంపాదన ఎంత, భవిష్యత్తులో మీరు ఎంత సంపాదించబోతున్నారు, మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఉన్న ఆర్థిక లక్ష్యాలు ఏంటి, ఇలాంటి వాటిని బట్టి మన ఇన్వెస్ట్మెంట్స్ అప్రోచ్ ఉండాలి. బట్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా ముందు జీవితంలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ గురించి, రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఎక్కువగా థింక్ చేయాలి, యాక్ట్ చేయాలి. ఐ థింక్ ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. Before investing, one should have health insurance as well as the life insurance, right? Okay, దాని గురించి చెప్పండి. వాటి గురించి ఏంటంటే ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది భారతీయుల్లో కూడా చాలామందికి చూస్తే ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కావచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ ఇలాంటిది ఏదైనా ఉంటే ఫైన్, కానీ అదర్వైజ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఎంప్లాయర్ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కొంతవరకు పనిచేయచ్చు. అసలు ఏమీ లేకుండా ఏ కవరేజ్లో లేని పాపులేషనే ఆల్మోస్ట్ 90% ఉంటారు. సో అలాంటి పాపులేషన్ అంటే ఈ ఆరోగ్యశ్రీ కవర్ అయ్యి లేకపోతే సెంట్రల్ స్కీమ్ కవర్ అయితే చాలా వరకు కవర్ అవ్వచ్చు. కొన్ని స్టేట్స్లో ఉన్నాయి, కొన్ని స్టేట్స్లో లేవు. ఇప్పుడు సెంట్రల్ స్కీమ్ కూడా చాలామందికి ఇంకా ఇప్పుడు కొద్దిగా అది ఫెమిలరైజ్ అవుతూ ఉంది. సో మొత్తంగా చూస్తే ఏంటంటే ఇవాళకి కూడా ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ లేని కుటుంబాలు, వ్యక్తులు చాలా వ్యాస్ట్గా ఇండియన్ పాపులేషన్లో ఉన్నారు.
సో ఇంత పెద్ద అంటే హెల్త్ ఇన్సూరెన్స్ని ఎలా చూడాలి అంటే మీకు అవసరమైనప్పుడు పాలసీ పనిచేయకపోతే ఆ కుటుంబం, అది చిన్న మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా, పెద్ద కుటుంబాలు ఎలాగోలా అడ్రస్ చేయగలుగుతారు అనుకోండి, బట్ చిన్న మధ్యతరగతి కుటుంబాల్లో ఒక 15-20 ఇయర్స్ పాటు అక్యుములేట్ చేసిన వెల్త్ అంతా కూడా ఆ హెల్త్ డిజార్డర్స్కి అడ్రస్ చేయాలి. దానికి చాలా మంది చూసే ఉంటారు, మీరు చెప్పింది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, ఇల్లు వాకిలు అమ్ముకుంటారు, పొలాలు అమ్ముకుంటూ ఉంటారు, బికాస్ క్రానిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి చిన్న సర్జరీ జరిగితేనే వాళ్ళు 5-6 lakhs అవుతుంది, మేజర్ సర్జరీకి వెళ్తే 15-20 lakhs అవుతుంది. మీరు ఇవాళ రేపు ఏ ఊర్లో ఉన్నారు, ఏ సిటీలో ఏ టౌన్లో ఉన్నారు అనేది కూడా డజంట్ మ్యాటర్. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 15-20% అట్లా ఆ కైండ్ ఆఫ్ ఇది పెరుగుతూ ఉంది. అంటే రియల్ ఇన్ఫ్లేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసేది అరౌండ్ 6.5% లాస్ట్ 15 years ఉంటే, హెల్త్ ఇన్ఫ్లేషన్ అరౌండ్ 15% చొప్పున ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటే, ఇన్ఫ్లేషన్ అనేది ఏంటంటే ఖర్చులు ఏ మోతాదులో పెరుగుతున్నాయో తెలియజెప్పే ఒక ఇండికేటర్, అది అలా పెరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా మనం ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ కనుక తీసుకోకపోతే డెఫినెట్గా మొత్తం సేవింగ్స్ అన్నీ కూడా ఇదైపోతాయి. సో అందుకే ఏంటంటే ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. దట్టు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ముఖ్యమైనవి చెప్తాను. ఒకటి, ఇండివిజువల్ కెపాసిటీ కనుక ఇండివిజువల్గా ప్రీమియం పేయింగ్ కెపాసిటీ ఉంటే ఇండివిజువల్ పాలసీలకి వెళ్ళటం బెటరు, లేదంటే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు కనుక తీసుకుంటే ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి సెపరేట్ పాలసీలు తీసుకోవడం అడ్వైజబుల్. అలాగే స్పెసిఫిక్ క్రిటికల్ ఇల్నెస్ కోసం కూడా వాళ్ళ పాలసీలు అందుబాటులో ఉన్నాయి, అట్లాంటివి కూడా కన్సిడర్ చేయడం బెటరు. తర్వాత అసలు ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏ సిటీలో ఉన్నా కూడా ఒక 10-20 lakhs కవరేజ్ ఉందా లేదా మీకు, మీ ఫ్యామిలీకి. మీరు గవర్నమెంట్ స్కీమ్స్ కవర్ చేస్తుంటే వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ మీరు స్ట్రిక్ట్గా చూసుకోవాల్సింది మనకి 10-20 lakhs ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా లేదా మనకు కానీ ఫ్యామిలీకి కానీ. అలాగే పేరెంట్స్కి సపరేట్గా తీసుకోవాలి, ఎందుకంటే పేరెంట్స్ అనేది వయసును బట్టి అకార్డింగ్ టు యువర్ ఏజ్ ప్రీమియం షోటప్ అవుతాయి కాబట్టి పేరెంట్స్కి సెపరేట్ పాలసీ, మీకు మీ స్పౌస్ పిల్లలకి సెపరేట్ పాలసీ ఉండేలాగా చూసుకోవడం అడ్వైజబుల్. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఏ పాలసీ తీసుకుంటున్నారో దాని కవరేజ్ ఏంటి, అలాగే ఏ డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు ఇవాళ చాలా పాలసీలు ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటారు. అవి ఏంటంటే ఇప్పటికే ఉన్న వ్యాధులు, జబ్బులు, ఇవి ఎప్పటి నుంచి ఏ టైం నుంచి కవర్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద పాలసీస్లో 2-4 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఆ వెయిటింగ్ పీరియడ్ వరకు ఈ కవర్ అవ్వవు. చాలా మంది సీరియస్లీ ఇంత స్టడీ చేసి తీసుకుంటారా? తీసుకోవాలి, ఏదో తీసుకోవాలి, ట్యాక్స్ కట్టాలి కాబట్టి, ఏదో ఎగ్జామ్షన్ కోసం కట్టాలి కాబట్టి ఏదో రఫ్లీ చూస్తారు, ఉన్న దాంట్లో ఏదో. అది మెయిన్గా అదే ఇందా చెప్పింది ఏంటంటే, అందరికీ బ్రాడ్గా ఐడియా ఉంటుంది, కానీ ఇన్డెప్త్కి వెళ్తే ఒక్కొక్క పర్టికులర్ ప్రోడక్ట్ మన అవెన్యూస్ గురించి మనకి కొంత మరికన్నా నాలెడ్జ్ తీసుకొని అవసరమైతే ఫైనాన్షియల్ ప్లానర్స్, అడ్వైజర్స్ వాళ్ళ సలహా తీసుకోవడం కూడా అడ్వైజబుల్. సో దీంట్లో అందుకే ఏంటంటే ఒక 4-5 కీ పాయింట్స్ హెల్త్ ఇన్సూరెన్స్లో చూసేటప్పుడు ముందుగా ఇప్పటికే ఉన్న జబ్బులు, వ్యాధులు ఎప్పటి నుంచి కవర్ అవుతాయి అనేది ఒకటి చూడాలి. తర్వాత మీరున్న సిటీలో, పట్టణంలో, లేకపోతే మీరున్న విలేజ్కి దగ్గరలో మీ తీసుకునే పాలసీ అక్కడ దగ్గర నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. తర్వాత క్యాష్లెస్ ఫెసిలిటీ ఉందా లేదా, అంటే ఒక ఏటీఎం కార్డు ఎలాగైతే తీసుకుని వెళ్తామో అట్లా హెల్త్ కార్డు తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని బయటకు రావచ్చా, లేదు అంటే ముందు మనం డబ్బులు పే చేస్తే ఆ వ్యాధికి, హాస్పిటలైజేషన్ ఎక్స్పెండిచర్కి, అనారోగ్యానికి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ముందు మనం బేర్ చేసి తర్వాత అది రీఎంబర్స్ చేస్తే మళ్ళీ ఓవర్ పీరియడ్ అది వెనక్కి వచ్చేలాగా చూసుకోవాలా. సో యూజువల్గా ఏంటంటే క్యాష్లెస్ ఉన్న పాలసీ తీసుకోవడం అడ్వైజబుల్. అలాగే మీ దగ్గరలో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయో, అంటే జబ్బు వచ్చి అది సడన్గా అనారోగ్యం బారిన పడ్డప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు అప్పటికప్పుడు మనకి దగ్గరలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయో కాకుండా మనం ఏ ఊర్లో ఉంటున్నాము, ఏ పట్టణంలో ఉంటున్నాము, ఏ సిటీలో ఉంటున్నామో చూసుకొని అక్కడ దగ్గరలో మనం తీసుకునే పాలసీ యూస్ఫుల్లా కాదా అనేది చూసుకొని నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయా, క్యాష్లెస్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇందా చెప్పినట్టుగా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఎప్పటి నుంచి కవర్ అవుతాయి, తర్వాత రిస్టోరేషన్ బెనిఫిట్ అనేది చాలా కీలకం. ఐ థింక్ మీరు ఇలా చెప్తూ ఉంటే మేబీ దీనికోసమే మనం ఒక ఎపిసోడ్ కేటాయించొచ్చేమో అని చెప్పి అనిపిస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది హెల్త్ ఆర్ వెల్త్ అంటే ఫస్ట్ డెఫినెట్గా హెల్త్ అనాలి. కాబట్టి అంటే ఇంకొక పాయింట్ కూడా, ఈ రిస్టోరేషన్ ఏంటంటే ఇప్పుడు మీరు 10 lakhs పాలసీ తీసుకున్నారు అనుకోండి, మీరు ఆల్రెడీ ఏదన్నా ఇబ్బంది వచ్చి 6 lakhs వాడేశారు, ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి 4 లక్షలు మిగిలింది, మీకు కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానీ. అట్లా కాకుండా రిస్టోరేషన్ బెనిఫిట్ ఉన్న పాలసీ కనుక తీసుకుంటే మీరు 6 lakhs వాడితే మళ్ళీ మ్యాక్సిమం ఫుల్ రిస్టోరేషన్ అంటే మ్యాక్సిమం మళ్ళీ 10 lakhs వచ్చేసేలాగా పాలసీస్ ఉంటాయి, కొద్దిగా అడిషనల్గా ప్రీమియం పే చేయాల్సి వస్తాయి. అట్లా రిస్టోరేషన్ ఇది ఉందా. సబ్ లిమిట్స్ కోపే, ఇది చాలా కీలకమైన విషయం. సబ్ లిమిట్స్ ఏంటంటే రూమ్ రెంట్ ఎంతకన్నా ఎక్కువైతే
అయితే మేము కట్టం, మీరే బేర్ చేయాలి, ఓకే, అట్లాంటివి ఉంటాయి. అవి చాలా పెద్ద తలనొప్పిగా ఉంటుంది. అందుకే సబ్ లిమిట్స్ లేని పాలసీలు తీసుకోవాలి. అలాగే కోపే క్లాస్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20% మీరు హెల్త్ ఇన్సూరెన్స్ సైన్ చేశారు, మీరు చూసుకోలేదు, 20% ఉంది. ఒక 2 lakhs సమ్మేష్యూర్డ్ ఉంది, మీకు 2 lakhs బిల్ వచ్చింది. 2 lakhs వస్తే మీరు 20% అంటే 40,000 మీరు పే చేయాలి, మిగతా 1.6 lakh వాళ్ళు పే చేస్తారు. సో ఈ కోపే చూడకుండా మొత్తం నాది కవర్ అయిపోయింది ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఎవరైతే ఇదిలో ఉన్నారో వాళ్ళు సడన్గా షాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే కోపే క్లాస్, సబ్ లిమిట్స్ ఇట్లాంటివి కూడా చాలా కీలకం. సో ఇట్లా ఒక 6-7 పాయింట్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. తీసుకునే ముందు కానీ ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కానీ ఇవన్నీ చెక్ చేసుకొని ఏ డిసీజ్ కవర్ అవుతాయి, క్రిటికల్ ఇల్నెస్ కవర్ అవుతుందా లేదా, ఇట్లాంటివన్నీ మంచి చెడులు చూసుకొని ఒక 10 to 20 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండో రిస్క్ మేనేజ్మెంట్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్. అసలు మనం అంటూ ఉంటే కదా, అసలు ఏదైనా జరిగింది ఆ మంత్ ఎక్స్పెండిచర్ ఏంటి, ఆ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ లైఫ్ అంతా ఏంటి, అలాగే పిల్లల ఆబ్లిగేషన్స్ ఏంటి, ఖర్చులు ఏంటి, తర్వాత పేరెంట్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి, తర్వాత ఇప్పటికే మనం చేసిన తప్పులు అప్పులు వాటిని కట్టేది ఎలా. సో ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ యాజ్ వెల్ యాజ్ ది హెల్త్ ఇన్సూరెన్స్. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త విషయం అయితే కాదు. ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ హైయెస్ట్ పాలసీస్ బిలాంగ్స్ టు ఇండియా అని కూడా అనుకోవచ్చు. కానీ కవరేజ్ చూస్తే 25,000, 50,000, 1 lakh చాలా షాకింగ్ థింగ్ అనమాట అది. అంటే ఎక్కువ మంది ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే కవరేజ్ ఎంత అంటే ₹1,00,000, 2 లక్షలు, ఇంతకన్నా ఎక్కువ లేదు. ఎందుకంటే ట్రెడిషనల్గా పాలసీస్ కాస్ట్లీగా ఉంటాయి. అవి తీసుకోకూడదంటే తీసుకోవచ్చు, బట్ ఏది ఎంతవరకు అవసరం అంతవరకు కన్సిడర్ చేయాలి. బట్ ఎర్నింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీలో ఎవరికి ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా ఉండాలి, మిగతా వాళ్ళకు ఉండడం చాలా మంచిది. బట్ ఎర్నింగ్ పర్సన్కి అయితే డెఫినెట్గా ఒక ప్రాపర్ టర్మ్ ప్లాన్, ప్యూర్ టర్మ్ ప్లాన్. ఇప్పుడు ఆ టర్మ్ ప్లాన్లో కూడా చాలా అంటే ఏమి జరగకపోతే వెనక్కి వచ్చేసే ప్రీమియం వెనక్కి వచ్చే టర్మ్ ప్లాన్స్ కూడా వచ్చేసాయి. అట్లాంటివి కాకుండా వీ అడ్వైజ్ దట్ ప్యూర్ టర్మ్ ప్లాన్ తీసుకోండి. అది కూడా ఎంత తీసుకోవాలి, ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా మీ హ్యూమన్ లైఫ్ వాల్యూ ఇందా చెప్పినట్టుగా మీరు ఇంకా రానప్పుడు ఆ ఫ్యామిలీకి నెక్స్ట్ 30-40 years జర్నీ ఉంది. ఆ జర్నీ ఫైనాన్షియల్ జర్నీ, ఆ జర్నీలో ఎమోషనల్ జర్నీ ఎవరేం చేయలేరు, మనిషి లేని లోటు ఎలా ఎవరు తీర్చలేరు. కానీ ఫైనాన్షియల్ జర్నీని, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ని మీకు మీ పిల్లలకి, పేరెంట్స్కి, స్పౌస్కి వాళ్ళు రీజనబుల్ లైఫ్ లీడ్ చేయాలంటే డెఫినెట్గా మీరు ఉన్నప్పుడు ఎలాంటి లైఫ్ ఉందో అలాంటి లైఫ్ అట్లీస్ట్ లీడ్ చేయాలంటే మీరు ప్రాపర్ కవరేజ్ తీసుకోవాలి. చాలా మందికి ఉంది పాలసీ, బట్ అడిక్వేట్ ఇన్సూరెన్స్ లేదు. వెరీ ఇంపార్టెంట్. అడిక్వేట్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు 90% మంది ఉంటారు. అందుకే ఏంటంటే ఒక 10 to 15 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్కి టర్మ్ ప్లాన్ ఉండాలి. సో అది వెరీ ఇంపార్టెంట్. సో టర్మ్ ప్లాన్ తీసుకున్నారు, నార్మల్ ట్రెడిషనల్ ప్లాన్స్ ఇందా చెప్పినట్టుగా ఎండోమెంట్, హోల్ లైఫ్ దాంట్లోనే మనీ బ్యాక్ ఉంటుంది ఏది ఎండోమెంట్లో, ఇట్లాంటి పాలసీలు తీసుకున్నారు. లేకపోతే యూలిప్ తీసుకున్నారు. యూలిప్ అనేది ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ కలిపిన ప్రోడక్ట్గా మనం చూడొచ్చు. సో అది తీసుకోవచ్చు. అంటే ఏ ప్రోడక్ట్ కూడా బ్యాడ్ ప్రోడక్ట్ అని మనం చెప్పట్లేదు, కానీ ఆ ప్రోడక్ట్స్ ఉండొచ్చు. కానీ హయ్యెస్ట్ వెయిట్ ఈ టర్మ్ ప్లాన్కి ఇవ్వడం అడ్వైజబుల్. మూడోది డిజబిలిటీ. సో ఏదైనా యాక్సిడెంట్ అయింది, పర్వాలేదు, చనిపోతేనేమో లైఫ్ కవర్ చేస్తుంది, హాస్పిటలైజ్ అయితే హెల్త్ కవర్ చేస్తుంది. బట్ డిజబిలిటీ ఉంది, పర్మనెంట్ డిజబిలిటీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక కాలు చెయ్యి ఇది లేక అలా మంచంలో ఉండిపోవాలి లైఫ్ లాంగ్. అలాంటప్పుడు ఏంటి, అలాంటప్పుడు ఒక సమ్మిష్యూడ్ వచ్చేలాగా డిజబిలిటీ ప్లాన్స్ కూడా ఉన్నాయి. యాక్సిడెంటల్ ఈ కొన్ని రైడర్స్ తీసుకున్నా కూడా ఇవి కవర్ అయిపోతాయి. ఇది మూడోది. నాలుగోది పెన్షన్ ప్లాన్స్. ఇవాళ రేపు ఎందుకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇంపార్టెంట్ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్లో మనం ఉంటున్నాం. మొత్తం జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ లేవు సొసైటీలో. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎవరి గోల వాళ్ళదే అన్నట్టు ఉంది. అలాగే ఇందా చెప్పినట్టుగా ఒకళ్ళు వర్క్ చేస్తే 4 డిపెండెంట్స్గా ఉంటున్నారు, 2 పనిచేసే పరిస్థితి లేదు. అలాంటి ఆపర్చునిటీస్ కూడా ఉండట్లేదు. అది మన తప్ప, ప్రభుత్వాలు తప్ప అనేది పక్కకు పెడితే అంత లేదు. అలాగే ఎక్కువ మందికి ఫ్యామిలీ ప్రాపర్టీస్ లేవు. తర్వాత ఇన్ఫ్లేషన్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. ఇవాళ ₹100 ఉన్నది ₹6, 6% ఇన్ఫ్లేషన్ చొప్పున ₹106 అవుద్ది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అక్కడి నుంచి 6%. ఇట్లా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇన్ఫ్లేషన్ మన కొనుగోలు శక్తిని హరింపజేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ అడ్రస్ చేయాలి. అలాగే ఈ T2020 అనేది మనం బాగా అందరం ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాం. బట్ లైఫ్లో 30-30 ఆడాలి ఆట. వాట్ ఈస్ 30-30? 30-30 అంటే ఒక 30-35 years అంటే రిథమిక్గా బాగుంటుందని చెప్పాను. 30-30 ఏంటంటే యూజువల్గా ఇప్పుడు మనకి యంగ్స్టర్గా ఉండి గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి అక్కడి నుంచి
జాబ్ సెట్ చేసి జాబ్లో సెటిల్ అయ్యి పెళ్ళి అయ్యేటప్పటికి దగ్గర 27-30 ఇయర్స్ అవుతుంది ఇవాళ ఉన్న యంగ్స్టర్స్కి. ఒకప్పుడు 25-22 అట్లా అయ్యేది మ్యారేజ్, ఇప్పుడు అరౌండ్ 27-30 మధ్య అవుతున్నాయి. సో ఇక్కడి నుంచి వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేస్తే ఒక 60కి రిటైర్మెంట్ అని అనుకుంటే ఇండియన్ కాంటెక్స్ట్లో 30 years దే హ్యావ్ టు వర్క్, దే విల్ వర్క్. సో 30 years వర్క్ చేస్తున్నారు. ఇది యాక్టివ్ ఎర్నింగ్ లైఫ్ అంటాం. యాక్టివ్గా సంపాదించే వయసు, అది ఉద్యోగంగానా, వ్యవసాయంగానా, వ్యాపారంగానా, ఏదైనా సరే ఒక 30-35 సంవత్సరాలు ఒక మనిషికి సంపాదించే వయసు అనుకుంటే, ఆ తర్వాత మలి వయసు ఉంటుంది, పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్. అది ఇవాళ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ పెరగటం వల్ల, తర్వాత ఈ మెడికల్ ఎక్స్పర్టైజ్ పెరగటం వల్ల, ఇంకా ఇతరత్ర కారణాల వల్ల, మన కాషియస్ అప్రోచ్ వల్ల ఏదైనా కానివ్వండి, మొత్తానికి దగ్గర సగటు భారతీయుడు 75 సంవత్సరాలు బతుకుతున్నాడు. ఓకే, ఐ థింక్ మోర్ దాన్ దట్. 75 years బతుకుతున్నాడు. సో 75, కొంతమంది 80 కూడా ఉంటున్నారు. సో another 20 years he has to survive with the retiring plan only. సో మీరు చాలామంది ఏంటంటే ఈ 30 సంవత్సరాలు ఆన్గోయింగ్ ఎక్స్పెన్సెస్ ఫుల్ఫిల్ చేస్తూ, పిల్లల ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేస్తూ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉంటుంది. బట్ తర్వాత 20-25 సంవత్సరాలు బతికితే ఆ లాంగ్ లైఫ్ కోసం, లాంగివిటీ కోసం, దానికోసం మనం ఏం చేస్తున్నాం, మలి వయసు కోసం ఏం చేస్తున్నాం అనేది చాలామంది ఇండియన్స్ ఆర్ వెరీ పూర్ ఇన్ దట్ ఏరియా. ఓకే, అంటే ఎక్కువ మంది ఎవరు అంటే దానికి కూడా 1-2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే పిల్లలు మా బాగోగులు చూసుకుంటారు లేండి, పెద్ద హడావుడి ఏం లేదు. బట్ మీరు ఇందాకే చెప్పారు కదా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. సో డెఫినెట్గా ఎవరికి వాళ్ళు ఈ యాక్టివ్ ఎర్నింగ్ లైఫ్ 30 years ఎలాగో నెక్స్ట్ 20-30 years కూడా అంతే క్రూషియల్. ఎందుకంటే అప్పుడు యాక్టివ్ ఇన్కమ్ ఉండదు, ఓన్లీ ప్యాసివ్ ఇన్కమ్. మీరు ఏదైతే సంపాదించారో దాంట్లో ఏదన్నా పొదుపు చేసి మదుపు చేస్తే అది రేపు మలి వయసులో ఉపయోగపడుతుంది తప్ప, అప్పుడు సంపాదించడానికి యాక్టివ్గా యంగ్స్టర్స్కి ప్రాపర్ ఇది లేదు. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ ఆఫ్టర్ 60 ఏముంటుంది, ఏముండదు. అండ్ ఫిజికల్లీ వీకెండ్స్ అటువంటిప్పుడు ఏమీ చేయలేము. ఓకే, సో ఈ 2 విషయాలు 3 things we have to. ఓకే, ఇప్పుడు ఈ రిస్క్ మేనేజ్మెంట్ తర్వాత, ఈ రిస్క్ మేనేజ్మెంట్లో ఇంకొక పార్ట్ మిగిలింది, ఎమర్జెన్సీ ఫండ్. ఓకే, లైఫ్ తీసుకున్నారు, హెల్త్ తీసుకున్నారు, డిజబిలిటీ ఉంది, లేదంటే రైడర్గా తీసుకున్నారు డిజబిలిటీని, అలాగే రిటైర్మెంట్ పెన్షన్ రిలేటెడ్ దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. బట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వచ్చేసేటప్పటికి ఇవన్నీ ఉన్నా కూడా ఏదన్నా అనుకోని ఎమర్జెన్సీ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ మానేశారు, తీసేశారు, ఒక 6 months సర్వైవ్ అవ్వాలి, ఒక 3 to 6 months శాలరీ ఉండాలనేది యూజువల్గా చెప్తూ ఉంటాం. అట్లా 3 to 6 months ఆఫ్ యువర్ ఎమర్జెన్సీ శాలరీ ఒక అత్యవసర నిధి కింద పెట్టుకుంటే ఏదైనా అనుకోని ఇది వస్తే అది అడ్రస్ చేసేదనే ఒక తత్వంతో అది. సో దాంతో ఏంటంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్లో ఇందా చెప్పిన ఏరియాస్లో ఇప్పుడు మీరు యంగ్స్టర్గా ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు 20-23 years వరకు పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. జాబ్ వచ్చిన తర్వాత కూడా couple of years పేరెంట్స్ మీదనే ఉంటారు. సో ఫస్ట్ ఇనిషియల్ ఇయర్ మనం అంతా ఏం చేస్తామంటే, ఇనిషియల్ ఇయర్స్ గ్యాడ్జెట్స్ కొందామా, కారు కొందామా అంటే యూజువల్గా టెండెన్సీ ఎలా ఉంటుంది. తర్వాత ఒక రకమైన ఇంపల్సివ్ డెసిషన్స్ ఎక్కువ ఉంటాయి లైఫ్లో ఆ ఏజ్లో. సో అలా కాకుండా అంటే యూజువల్గా ఏంటంటే, కాలంతో కరిగిపోయే ఆస్తుల్లో పెట్టుబడులు వద్దు, కాలంతో వృద్ధి చెందే ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలనేది ఇది. అది అంటే మనం చెప్పింది కాదు, వారెన్ బఫెట్ లాంటి లెజెండ్స్ చెప్పిన విషయం. సో ఎవరు చెప్పినా కూడా మంచి విషయాన్ని మనం అది అందిపుచ్చుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. సో దాంట్లో ఏంటంటే, మీరు కెరీర్ స్టార్టింగ్లో ఈ ఎక్కువ అవసరం లేని వస్తువులకి ఖర్చు పెట్టకుండా మీరు అక్కడి నుంచి చిన్న ఏజ్ నుంచే కనుక ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే యంగ్స్టర్గా ఉన్నప్పుడు మీకు ఎక్కువ ఇందా చెప్పినట్టుగా డిపెండెంట్గా ఉంటారు కాబట్టి ఎక్కువ సర్ప్లస్ ఉంచుకోవడానికి, సేవ్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఒకసారి పెళ్ళయింది, పిల్లలు వచ్చారు, ఇంకా సంసారం ఆ జర్నీ స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు ప్లాన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా అనుకున్న మోతాదులో అవ్వకపోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ సో మెనీ ఆబ్లిగేషన్స్ అవి పెరుగుతుంటాయి. వయసు పెరిగే కొద్దీ ఒక మిడిల్ ఏజ్కి వచ్చారు, ఇంకా ఎక్కువ అవుతాయి. పిల్లలు యుక్త వయసుకు రావటం, కాలేజ్ ఫీజులో హై ఎండ్లో ఉండటం, స్కూల్ నుంచి కాలేజీకి రావటం, అక్కడ ఇంకా ఇబ్బంది పెరిగిద్ది. తర్వాత దగ్గర రిటైర్మెంట్ 50, 55, 60 వచ్చేసేటప్పటికి చాలా ఆలోచనలు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇట్లా ఉంటుంది. సో అందుకే ఏంటంటే ఎర్లీగా
యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ కూడా చెప్తాను. యంగ్స్టర్గా ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే టైం ఉంటుంది. ఏ వ్యక్తి అయినా సరే సంపద సృష్టించుకోవాలి, వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఏంటంటే ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ లైఫ్లో స్టార్ట్ ఎర్లీ. ఎందుకు స్టార్ట్ ఎర్లీ అంటే టైం ఉంటుంది. ఓన్లీ టైం యొక్క మహిమ ఏంటంటే మనకి చక్రవడ్డీ మహిమ అంటారు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అది పర్ఫెక్ట్గా రావాలంటే ఎంత టైం ఇస్తే అంత చక్రవడ్డీ మహిమను మనం చూడగలుగుతాం. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 30 years యంగ్స్టర్ చేసే ఇన్వెస్ట్మెంట్ 1000 రూపాయలది అదే 40 years వాళ్ళు చేయాలంటే ఒక 5,000 రూపీస్ చేయాలి. అదే 55-60 years వాళ్ళు చేయాలంటే కనీసం ఒక 25-30 చేయాలి. ఇక్కడ 1000-2000తో పోయేది అక్కడికి వచ్చేటప్పటికి 25-30 అవుతుంది. సో మీరు టైంని డిలే చేశారు అంటే చాలామంది చేసే ద బిగ్గెస్ట్ హడ్డిల్ ఆర్ మిస్టేక్ ఏంటంటే రేపు మాపు చూద్దామని వాయిదా వేయటం. అది ఫైనాన్షియల్ ఆర్థిక స్వాతంత్రాన్ని పొందకుండా ఉండే ద బిగ్గెస్ట్ డిజాస్టర్గా ఇది చెప్పొచ్చు. రేపు మాపు చూద్దాం. రెండోది చిన్న అమౌంటే కదా మనకి ఈ 1000, 2000, 5000 ఇట్లాంటి ఏం ప్రగతిని సాధిస్తాయి. ఇది ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్. ఒక 1000-2000 కూడా ఓవర్ 30 years పీరియడ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అనే వ్యక్తి సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున, అది నెలకు 1000 రూపాయలు చొప్పున 30 సంవత్సరాల పాటు 30 సంవత్సరాల పాటు స్టార్ట్ చేసి 60 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేశాడు ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో, ఆర్ ఎక్కడైనా సరే ఒక 15% వచ్చే ఏరియాలో. హీ విల్ గెట్ అరౌండ్ 70 lakhs. ఓకే, మీ ఫ్రెండ్ ఇంకొక అతను ఒక 1 year డిలే చేశాడు, హీ విల్ గెట్ 62 lakhs అరౌండ్. ఇంకొక ఫ్రెండ్ అతను 5 years డిలే చేశాడు మీకన్నా, మీరు 30లో ఇన్వెస్ట్ చేసి అతను 35లో ఇన్వెస్ట్ చేశాడు, 25 years ఇన్వెస్టింగ్ పీరియడ్ చేశాడు, ఈ విల్ గెట్ అరౌండ్ 32 lakhs. సో ఫస్ట్ మీరు 70 lakhs వస్తే మీ ఫ్రెండ్కి 62 lakhs, 8 lakhs లాస్ బికాస్ ఆఫ్ 1 year డిలే. ఇంకొక ఫ్రెండ్ 5 years డిలే చేశాడు, అతనికి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ 32-33 lakhs వస్తుంది. ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఏం కావాలి స్టార్ట్ ఎర్లీ అని చెప్పడానికి? అంటే అది ఇదొకటి. రెండు, మీ కేసులోనే తీసుకుందాం. మీరు 8% వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేశారు ఒక అవెన్యూలో, ఒక పెట్టుబడి మార్గంలో. నేను 10% వచ్చే దాంట్లో, 12% వచ్చే దాంట్లో పెట్టాను. ఇంకొక అతను 15% వచ్చే దాంట్లో పెట్టాడు, 18% వచ్చే దాంట్లో పెట్టాడు. 18% వచ్చే దాంట్లో 1000 రూపీస్ ఇందా చెప్పిన ఎగ్జాంపుల్లోనే నెలకు 1000 రూపాయలు చొప్పున 30 సంవత్సరాలు పార్క్ చేస్తే మీరు 15 lakhs సంపాదిస్తారు. ఏది 8% చొప్పున. నేను 12% 15%కి వెళ్ళాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను 70 lakhs సంపాదిస్తాను. ఇందా చెప్పిన ఎగ్జాంపుల్లో నేను 70 lakhs సంపాదిస్తాను. ఇంకొక మన ఫ్రెండ్ బంధువు ఎవరో ఇంకొక అతను 18% 20% చేశాడు, అతను దగ్గర 20% కనుక వర్కౌట్ అయితే 1.4 crore వస్తుంది. సో అది ఇది ఆపర్చునిటీ కాస్ట్ అంటాం దీన్ని. సో అన్నీ మీరు తీసుకెళ్ళి మీరు ట్రెడిషనల్ అవెన్యూస్లో అన్నీ 7-8% వచ్చే ఏరియాలో కనుక పెడితే మీరు ఇలాంటి ఆపర్చునిటీని మీరు మిస్ అవుతారనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీరు ఎర్లీగా స్టార్ట్ చేయకుండా డిలే చేసే కొద్దీ అది చాలా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ స్టోరీని చాలా డిజాస్టర్స్గా మిస్ అవుతారు. సో మళ్ళీ మొదటికి వద్దాం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీ ఏజ్ యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఇందాక చెప్పాను, మీ ఏజ్లో యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఎక్కువ సర్ప్లస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. రిస్క్ టేకింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. పోగొట్టుకున్న మళ్ళీ సంపాదించే పరిస్థితి ఉంటుంది. అలానే పోగొట్టుకోమని కాదు, జాగ్రత్తగా మొత్తం అన్నీ కూడా ఇన్డెప్త్కి వెళ్ళి డ్యూ డిలిజెన్స్ అంతా చూసుకొని జాగ్రత్తగా చేయాలి. మంచి అంటే ప్రతి దగ్గర కూడా ప్రతి ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ట్రెడిషనల్ కానీ లేకపోతే గ్రోత్ అసెట్స్లో కానీ వాల్యూ ప్రిజర్వింగ్లో కానీ అన్ని చోట్ల కూడా రిస్క్ ఉంటుంది, రిటర్న్ కూడా ఉంటుంది. రిస్క్ లేని ఇన్స్ట్రుమెంట్ ఇండియాలో ఏది లేదు, అదొకటి గమనించాలి. అలాగే బ్యాంక్స్ విషయానికి వద్దాం. బ్యాంక్స్ విషయానికి వస్తే బ్యాంక్స్లో ఎఫ్డీస్, ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, చాలా 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 మైన్యూట్ మీగర్ ఇది వస్తుంది కదా ఫిక్స్డ్ డిపాజిట్లో సైతం 6% మించి ఇవ్వదు. ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇస్ దేర్ ఇస్ అసెట్ వాల్యూ, ఐ మీన్ లైక్ అలొకేషన్లో బ్యాంక్స్ని పోస్ట్ ఆఫీస్ని మనం కన్సిడర్ ఎందుకు చేస్తాము, చెయ్యాలా అని చెప్పేసి అనిపిస్తుంది. లేదు అదే ఇందాక చెప్పిన పాయింట్లో ఒక ఎక్స్టెన్షన్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ మిడిల్ ఏజ్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఇన్ నియర్ టు రిటైర్మెంట్ ఆర్ రిటైర్డ్ అనుకోండి, అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఈ ఏరియాస్ గురించి ఆలోచించాల్సింది. బికాస్ రిస్క్ తీసుకోలేక అంటే అప్పుడు కూడా మీకు ఈవెన్ 60 యూఆర్ ఎట్ 60 బట్ స్టిల్ మీకు ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఉన్నాయి, రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది. మీరు అంటే ఫిజికల్గా మెంటల్గా కూడా మీరు రిస్క్ టేకింగ్. ఈ పాయింట్ సరే, బట్ యాజ్ వారెన్ బఫెట్ సెడ్, ఆల్ ఎగ్స్
ఒకే బాస్కెట్ లో పెట్టద్దు అన్న Yeah, yeah. సూత్రం కూడా ఇక్కడ వర్తిస్తుంది ఓకే డెఫినెట్ గా. బట్ పర్సెంటేజ్ ఎంత నేను అనేది అది నా పాయింట్ అది రూపాయిని ఎన్ని భాగాలుగా అది ఏంటంటే యావరేజ్ మీద yeah, డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఒక యావరేజ్ పర్సన్ కి ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ అలొకేట్ చేస్తే ఎంత అంటే ఇప్పుడు యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఏంటంటే 70 to 80% గ్రోత్ అసెట్స్లో పెట్టొచ్చు యూజువల్గా. విచ్ మీన్స్ రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఓకే ఒక 70 to 80% పెట్టొచ్చు. ఓకే యంగ్స్టర్గా ఉన్నవాళ్ళు అరౌండ్ 30 ఇయర్స్ ఏజ్ ఆ టైప్ వాళ్ళు. అరౌండ్ 50 ఇయర్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే 50-50 ఉండటం బెటర్. ఓకే ఇక్కడ 50 అక్కడ 50. 60 దాటిన దగ్గర నుంచి ఇక్కడ 60 to 70% ట్రెడిషనల్ అవెన్యూస్లో ఉండాలి. ఒక 40% అరౌండ్ రియల్ ఎస్టేట్ కానీ స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఓకే ఐ గాట్ ద పాయింట్. సో దీనికి ఒక తమ్ రూల్గా కూడా చెప్తాను, 100 మైనస్ యువర్ ఏజ్ యూజువల్గా చెప్తూ ఉంటారు. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది 40 ఇయర్స్ అనుకోండి, 100 మైనస్ 40. సో 40% యూ కెన్ అలొకేట్ ఇన్ ట్రెడిషనల్ అవెన్యూస్ లైక్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ ఇట్లాంటివన్నీ కలిపి. మిగతా ₹60 యూ కెన్ పార్క్ ఇన్ గ్రోత్ అసెట్స్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్. వాట్ అబౌట్ మెటల్స్? మెటల్స్ కూడా ఇంక్లూడింగ్ మెటల్స్ ఇంక్లూడింగ్ బట్ మెటల్స్ ని స్పెసిఫిక్ గా చూస్తుంది మన సొసైటీ, ముఖ్యంగా గృహిణులు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి. మెటల్స్ లో 4 మేజర్ థింగ్స్ ఉన్నాయి: గోల్డ్, సిల్వర్, ప్లాటినం అండ్ డైమండ్స్. ఈ 4 ఎందులో పెట్టాలి ఇన్వెస్టర్ వ్యూలో? ఓకే, గోల్డ్ ఆభరణంగా తీసుకునే వాళ్ళ గురించి మనం చెప్పక్కర్లేదు, అందులో ఇంకా సెకండ్ థాట్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్ వ్యూలో తీసుకునే వాళ్ళు ఈ 4 ఎందులో పెట్టాలి, ఎంత ఎలకేషన్ ఇవ్వాలి? అంటే గోల్డ్, సిల్వర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది మనకి సెంచరీస్ నుంచి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ అలవాటు ఉంది మన ఇండియన్స్కి. అండ్ హైయెస్ట్ ఆల్మోస్ట్ 11 to 12% యాజ్ పర్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం కూడా 20,000 to 25,000 tons ఆఫ్ గోల్డ్ ఇండియన్స్ దగ్గర ఉంటుందని చెప్పేసి అంచనా. బట్ మన గవర్నమెంట్ దగ్గర అరౌండ్ 850-870 tons ఉంది, వేరేజ్ యూఎస్ దగ్గర 8,100 tons ఉంది. సో అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ చాలా తక్కువ, ఇండియన్స్ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ చాలా ఎక్కువ. అది ఒక పాయింట్. సో గోల్డ్ గురించి ప్రత్యేకంగా అవసరం లేదు, ఫిజికల్ గోల్డ్ ఉంది. ఇప్పుడు ఇవాళ ఏంటంటే న్యూ ఇన్వెస్ట్మెంట్ దీని కింద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సావరెన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ అనేవి మార్కెట్లో వచ్చాయి, మల్టిపుల్ టైమ్స్ వచ్చాయి. ఇప్పుడు అవి ట్రేడ్ అవుతున్నాయి. వాటిలో 2.5% ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో అట్లాంటివి కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మళ్ళీ ఇష్యూ కనుక వచ్చినా అట్లాంటివి ఏమైనా వస్తే అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. 2 గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఈటీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఫిజికల్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ కొన్నట్టుగా ఒక ఈటీఎఫ్ కొనుక్కోవచ్చు మీకున్న డిమాట్ ట్రేడింగ్ అకౌంట్స్. బట్ ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తారా నిజంగా? గోల్డ్ కొనేవాళ్ళు ఆ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? ఐ స్టిల్ ఫీల్ లైక్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫిజికల్ గోల్డ్ వంటి మీద ధరించిన ఆ కంఫర్ట్ ఇది రాదు కదా, పేపర్ మీద కనిపించింది. డెఫినెట్గా మన వాళ్ళకి నచ్చదు కూడా. కానీ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ఎవరికైతే ఉందో ఈ మధ్య లాస్ట్ 10-15 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్లో గోల్డ్ ఈటీఎఫ్స్ బాగా ప్రాచుర్యం పొందే, అలాగే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు జనం. సో అట్లా డిజిటల్ గోల్డ్ కూడా ఇట్లా చేస్తున్నారు. సో గోల్డ్, సిల్వర్ గురించి ఏంటంటే కొద్దిగా అలవాటైన ప్రాంతం కాబట్టి పర్వాలేదు. డైమండ్స్ విషయానికి వస్తే ఎక్కువగా ఈ మధ్య ఏమంటారు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అది ఎక్కువ ఇదవుతుంది. సో ఇంకా మిగతా ప్రీషియస్ మెటల్స్ గురించి ఇంకా అంత ఎక్కువగా, ఎందుకంటే అది సామాన్యులకి అందుబాటులో ఉండే టైప్. కానీ కొంతమంది క్రేజ్ ఉంటుంది కదా, నేను అంటాను ప్లాటినం కొన్నంత ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు అంటాను. డూ యూ అగ్రీ విత్ మీ? అలా అని కాదండి, ఏ అసెట్ క్లాస్ కూడా అది ఏ అవెన్యూ బికాజ్ అది మారుతుందా రేపు? సరే ప్లాటినం కొంటాము, ఒక ప్లాటినం సంబంధించిన నెక్లెస్ ఏదో తీసుకుంటాము, దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటాము. గోల్డ్ లాగా కొంత నాకు అనిపించేది అది ఓకే, ఇంక నాకు ప్లాటినం క్రేజీ తీసుకుంటాను ఉంచుకుంటాను అంటే దట్స్ డిఫరెంట్ కేస్. డబ్బుల కింద మారే విషయంలో ప్లాటినం కొనడం అనేది ఫూలిష్నెస్ అనిపిస్తూ ఉంటుంది. అదే అంటే ఒక్కొక్క అవెన్యూ మీద ఒక్కొక్క రకమైన అప్రోచ్ ఉంటుంది. బట్ డీటెయిల్డ్గా ఇన్డెప్త్ మనం చూడాలి. బట్ వీటిలో ఏంటంటే ఇప్పుడు గోల్డ్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ ప్రైసెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కరెన్సీ ఫ్లక్చువేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, తర్వాత స్కేర్సిటీ వల్ల ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ డిమాండ్లా ఉంటుంది, తర్వాత ఇన్ఫ్లేషన్కి అగెనిస్ట్గా దీన్ని చూస్తారు, ఆల్టర్నేట్ రిజర్వ్ కరెన్సీ కింద దీన్ని చూస్తారు. ఇట్లా ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ కొంటూ ఉంటాయి. న్యాచురల్గా ఇండియా, చైనా లాంటి ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్స్ కొంటున్నారు. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, గ్రోత్ పాత్ ఉంటుంది. సో లాస్ట్ 100 years తీసుకున్నా కూడా దాని ఉనికిని అది కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా అవన్నీ తగ్గకుండా వెళ్తూ ఉంటుంది. సో అట్లాంటి దాంట్లో ఏంటంటే మన ఇండియన్స్ కల్చర్లో కూడా ఏంటంటే రకరకాల అకేషన్స్లో, పెళ్ళిళ్ళలో, లేకపోతే ఇంకా ఫంక్షన్స్లో ఇలాంటి వాటన్నిటిలో వాడతారు. అట్ ద సేమ్ టైం మన కష్టకాలంలో ఒక ఒడ్డుకు చేర్చే ఆస్తిగా కూడా దాన్ని ట్రీట్ చేస్తారు. కాబట్టి గోల్డ్ లాంటి దాన్ని కన్సిడర్ చేయడం బెటరు. అది కూడా స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేయడం బెటరు. అది ఒకవేళ పోర్ట్ఫోలియోలో ఉండాలంటే ఎంత ఉండాలి? యూజువల్గా వీ విల్ సజెస్ట్ అరౌండ్ 10% ఆఫ్ యువర్ సర్ప్లస్.
10% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో. Okay. అది ఒకవేళ ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇట్లా 20% 20% వరకు వెళ్ళొచ్చు. అది Okay. అలాగే సిల్వర్ కూడా ఏంటంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి ప్రీషియస్ మెటల్స్లో అంటే సిల్వర్. అది కూడా ఇండస్ట్రియల్ డిమాండ్ కానీ లేకపోతే ఇంక ఇతరత్ర కానీ దాంట్లో కూడా ఫ్యాన్సీ బాగానే ఉంది. ఇంకా కూడా అంటే గోల్డ్లో కూడా ఇవాళ ఏంటంటే గోల్డ్ ఇందా చెప్పినట్టుగా ఎస్జీబీస్, గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లాగా సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా ఇండియాలో అందుబాటులోకి వచ్చాయి. అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం అంటే ఒకవేళ మీకు పేపర్ రూపంలో కావాలి ప్రీషియస్ మెటల్స్ అంటే, అదర్వైజ్ ఫిజికల్గా గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకోవడం అడ్వైజబుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, ఫూల్స్ బిల్డ్ హౌసెస్, వైజ్ లివ్ ఇన్ దెమ్ అని చెప్పి. ఇంగ్లీష్ కాబట్టి అలాంటిది ఉందేమో, తెలుగులోనేమో గృహమే కదా స్వర్గసీమ అంటూ ఉంటాం, ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అంటాం. ఇల్లు కొనాలా అద్దెకుండాలా, ఇదొక పెద్ద క్వశ్చన్ ఎవ్రీ టైమ్. సో వాట్ యూ సే? అంటే యంగ్స్టర్గా ఉన్నప్పుడు మీరు ఎక్కువ కార్పస్ మీ దగ్గర ఉండటం అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ పాయింట్, మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా గిఫ్ట్గా ఇచ్చారా? అంటే అమౌంట్ కానీ ఇంకేదన్నా కానీ మీకు ఏదైనా సర్దుబాటు చేస్తే అది వేరే విషయం. బట్ యంగ్స్టర్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఇల్లు కొనడం అనేది, లోన్ తీసుకుని ఇల్లు కొనడం అనేది మీ మ్యాక్సిమం వచ్చే అమౌంట్ అంతా కూడా దానికే సింహభాగం అంతా కూడా దానికి ఈఎంఐకి వెళ్ళిపోతుంది వెళ్తుంది. అలాగే మీరు దానికి కనీసం 20-30% మీరు డౌన్ పేమెంట్ చేసిన దానికి కూడా కొంత అలకేట్ చేయాలి. ఇట్లాంటివి ఉంటాయి. అందుకేంటంటే టు స్టార్ట్ విత్ ఇల్లు కొనటం అనేది రాంగ్ అయితే కాదు డెఫినెట్గా. బట్ ఒక 35-40 ఆ ఏజ్కి వచ్చేటప్పుడు అలాంటి ఏజ్లో కొంత కార్పస్ బిల్డ్ చేసుకొని ఓవర్ 25 to 27 to 35 or 40 అంటే ఒక 7 నుంచి 10 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ తర్వాత డెసిషన్ తీసుకోవడం బెటర్. డెఫినెట్గా ఇల్లు ఏంటంటే మీకు ఒక సెక్యూరిటీని ఇస్తుంది, ద బిగ్గెస్ట్ అసెట్ ఇన్ ఏ లైఫ్ టైం. డెఫినెట్గా ఇల్లు రెంట్కు ఉండాలా ఏదంటే అది వేరే విషయం, ఇంకా ఇన్డెప్త్కి వెళ్తే ఉండొచ్చేమో కానీ బట్ మీరు మీ ఇంట్లో ఉండే కంఫర్ట్ ఉండదు. ఫస్ట్ పాయింట్, మీరు దాంట్లో ఒక పోర్షన్ కనుక ఉంటే మీరు రెంట్కి ఇవ్వచ్చు, రెగ్యులర్ రెంటల్ ఈల్డ్ ఉంటుంది, మీరున్నా లేకపోయినా ఫ్యామిలీకి ఒక సపోర్ట్. తర్వాత ఓవర్ ఏ పీరియడ్ అది ఇన్ఫ్లేషన్ని క్రాస్ చేసి ఇన్ఫ్లేషన్ని దాటుకుంటూ ప్రతి సంవత్సరం యూజువల్గా రియల్ ఎస్టేట్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. సో రెంటల్ ఈల్డ్ ఉంది, ఇన్ఫ్లేషన్ బీట్ చేసే క్యాపిటల్ అప్రిసియేషన్ ఉంది, తర్వాత మీకు ఒక స్టెబిలిటీ ఉంటుంది లైఫ్లో. ఎందుకంటే ద బిగ్గెస్ట్ గోల్ని మీరు ఆల్రెడీ అచీవ్ చేశారు, ఆ తర్వాత మిగతా అన్నీ కూడా చిన్నగా కనపడతాయి, కంఫర్ట్ పెరిగిద్ది. సో అందుకేంటంటే బిట్వీన్ ఆర్ అరౌండ్ మిడిల్ ఏజ్లో తీసుకోవడం బెటర్ వెన్ కంపేర్ టు ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్. అది బట్ డెఫినెట్గా ఇంటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది ఇంకోటి కూడా ఏంటంటే ఇల్లు కొనాలా లేకపోతే ముందు టు స్టార్ట్ విత్ ఓపెన్ ప్లాట్స్ అవి అంటే అవి ఇంకా అడ్వైజబుల్. బట్ అక్కడ ప్రతి అసెట్లో రిస్క్ ఉన్నట్టుగానే అక్కడ కూడా రిస్క్ ఉంది. రియల్ ఎస్టేట్ తక్కువే కదా, రియల్ ఎస్టేట్ కాన్స్టెంట్గా ఐ మీన్ లైక్ సర్వేలెన్స్ ప్రాపర్ అదే అవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకుంటే సమ్వాట్ బెటర్ ఒకటి. రెండోది ఏంటంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనాలా కమర్షియల్ ప్రాపర్టీ కొనాలా అంటే ఆల్రెడీ మీకు ఇల్లు ఉంది, ఇంకో రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనాలా కమర్షియల్ స్పేస్ ఏదైనా తీసుకోవాలంటే వెన్ కంపేర్ టు రెసిడెన్షియల్ ప్రాపర్టీ కమర్షియల్ దానికి ఎక్కువ ఈల్డ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ వచ్చే రెంటల్ ఈల్డ్తో పోలిస్తే కమర్షియల్లో. బట్ అవర్ ప్రైస్ కూడా తేడా ఉంటుంది. బట్ రెండిట్లో కంపేర్ చేస్తే కమర్షియల్ ప్రాపర్టీకి ఎక్కువ వర్కౌట్ అవ్వచ్చు అట్లా. సో మొత్తానికి రియల్ ఎస్టేట్ అయితే మన దేశంలో ఫిజికల్ అసెట్స్లో సింహభాగం అదే పోషిస్తుంది. ఇప్పుడు కూడా దాని ప్రాధాన్యత ఉంది. బట్ కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ అసెట్స్ వైపు ఎక్కువ జనాలు రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.